ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఉద్ఘాటించారు. బుధవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా గౌరవించి మొదటిసారిగా ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. హైదరాబాద్ లో బషీరుద్దీన్, బాబు ఖాన్ వంటి కోటీశ్వరుణ్ణి కూడా ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదని, మొదటిసారిగా రాజకీయ గుర్తింపునిచ్చి మంత్రి పదవిలో కూర్చుండబెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు ఉంటే, ముస్లిం మైనార్టీకి చెందిన తనను చంద్రబాబు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చుండబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. సామాజిక న్యాయానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అన్నారు. తాను కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి దరఖాస్తు చేసుకున్నానని, పార్టీ అధినేత నిర్ణయం తాను శిరావహిస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం. దాన్ని రాష్ట్ర పౌరుడిగా, అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా, తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. కష్టపడుతున్నా, పార్టీ దృష్టిలో ఉన్నాం. ఈ పార్టీ ఆఫీస్ మా దేవాలయం, మా గురుగారు, మా అందరికీ, మా రాజకీయంగా మమ్మల్ని గాడ్ ఫాదర్ ఆయన. ఎందుకంటే నాకు కానీ, ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ, మాకు రాజకీయాల్లో ఫాదరు, గాడ్ ఫాదర్లు లేరు. మాకున్న ఫాదరు, గాడ్ ఫాదరు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉన్నాం మేము. మాకు అవకాశాలు వస్తాయి, నమ్ముతాం. అలాగే పార్టీ నిర్ణయం ఏదైనప్పటికీ కట్టుబడి ఉంటాం. గతంలో గెలిచిన వాసుపల్లి ఇది ఆన్ రికార్డ్ తెలవాలి. గతంలో సౌత్లో జరిగిన 2014 ఎలక్షన్ కానీ, 19 ఎలక్షన్ కానీ, సౌత్లో ఉన్న ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు, ప్రతి నాయకుడు కష్టపడ్డాడు. వాళ్ళల్లో ఒక్కడు నజీర్. రాత్రి పగలు కష్టపడ్డా ఒక వ్యక్తిని గెలిపించుకుంటానికి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. సిగ్గు లేకుండా పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. చీపో అని వదిలేసాం. ఎవరెవరు గొప్ప కాదు. గొప్ప గొప్ప అనుకున్న వాళ్ళు గొప్పళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి మించిన స్టోరీలు ఉంటాయి, వాళ్ళకి మించిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి మించిన నాయకులు ఉంటారు. వాళ్ళ అంతం కనపడదు, వారి మొదలు కనపడదు. అవి తెలిసిన అధిష్టానానికి తెలుసు ఎవరు ఏంటో అనేది. అందుకే మైనార్టీలకి ఏ విధంగా అయినా సరే మాకు అండా దండ నమ్మకం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని నమ్ముకున్నాం. పార్టీ కోసం